సో ఫస్ట్ బోని ఆల్రెడీ బీఆర్ఎస్ కొట్టింది. అంటే అదే కాకుండా దాని పక్కన ఉన్నటువంటి ఇంద్రేశం మేమే గెలుస్తాం, పక్కనే ఉన్నటువంటి జిన్నారం మేమే గెలుస్తాం. ఒక ఇస్నాపూర్ లో కొంత టఫ్ ఉంది, అయినా మేము గెలుస్తాం. అక్కడ పక్కనే ఉన్నటువంటి నర్సాపూర్ కూడా మేమే గెలుస్తాం. సో అక్కడ ఉన్నటువంటి 4-5 మేమే గెలుస్తున్నాం. కొద్దిగా పోటీ సంగారెడ్డిలో కొంత పోటీ అంది, మళ్ళీ సదాశివపేట, అదేవిధంగా జైరాబాద్లో మెజార్టీ గెలుస్తున్నాం. కొహీర్లో కూడా మాకే అవకాశం ఉన్నది, కొహీర్లో కూడా అవకాశం ఉన్నది. మీకు ఆ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఆ పార్ట్ అంతా కూడా మేము గెలుస్తున్నాం. సో మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటిది. ఎమ్మెల్యేస్ ఉన్నారు, కొంత స్థానికంగా ఇంపాక్ట్ చూపించేటువంటి ఆస్కారం ఉంది. బలవంతంగా కాంగ్రెస్ పార్టీలోకి మహిపాల్ రెడ్డి గారిని చేర్పించుకున్నా చివరికి వచ్చింది కదా. అదే ఇప్పుడు ఈ రెబల్స్ గొడవ సందర్భం వచ్చింది కాబట్టి ఈ రెబల్స్ గొడవ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎలక్షన్. కొంత ఎవరైతే రెబల్స్ అని కాదు, యాక్చువల్లీ పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, సరే స్పీకర్ గారు ఆయన ఒప్పుకోకపోయినా స్పీకర్ గారు అయితే లేదు వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఇంపాక్ట్ మీకు మీద కొంత పడింది. బ్యాక్ వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటుంది అంతవరకు. ఎవరైతే బ్యాక్ వచ్చిన ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అక్కడ కొంత పాజిటివ్ ఉంటుంది. తర్వాత మనం మీరు వచ్చిన తర్వాత చర్చించండి. ఇక్కడ మనోడు ఇప్పుడు ప్రిస్టేజియస్ గా తీసుకున్నాడు నాకు తెలిసి గూడెం, కాబట్టి కొంత ఎక్కువ పని చేసినట్టు దానికి హరీష్ కూడా సరే బలవంతంగా తీసుకున్నా ఇష్టంతో పోయినా కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి మహిపాల్ రెడ్డి గారు మళ్ళీ మీరే అంటున్నట్టుగా చాలా కసితో పనిచేసిండు మాకు అనుకూలంగాని. అంటే కాంగ్రెస్ ఏమని అర్థం చేసుకోవాలి, ట్రైలింగ్ లో ఉంది అనుకోవాలా? కాంగ్రెస్ ప్రభ దెబ్బతింటుంది, అధికారంలో ఉండాల్సిన పరిస్థితి మాకు వచ్చింది, మీకు కాదు. అట్లా కాదు. ఇప్పుడు కాంగ్రెస్ జగిత్యాల కూడా మాకు కొంత సఫకేట్ ఉన్నది. మీరు అవునన్నా కాదన్నా కూడా మా దగ్గర ఏమవుతుందంటే పార్టీ వద్దంటుంది, వాళ్ళు వస్తా అంటున్నారు. పార్టీ వద్దన్నప్పుడు ఆపాల్సి వచ్చింది. మీలాగా కాదు కదా, మీరు 12 వచ్చేదాకా చూసి మర్జినే చేసుకుంటారు. జగిత్యాల విషయాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కొట్లాట అలా అనుకోవాలా? రెండవది 21, 22 తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమస్య కూడా లేదు, కానీ ఎథికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడ. కాంగ్రెస్ మీలాగా చేస్తే కూడా మా అధిష్టానం దగ్గర కూడా సమస్యలు వస్తాయి కదా. ఎథికల్ ఇష్యూ డెఫినెట్లీ అన్న.